ఇప్పుడు ఉత్తరాంచల్ యూనివర్సిటీలోని సెంట్రల్ లైబ్రరీని చూసేద్దామా ఎలా ఉందో, అందులో ఎన్ని బుక్స్ ఉన్నాయో. ఆ బుక్స్ అన్నిటిని మా వారిని దగ్గర పెట్టి కూర్చోబెట్టుకుని ఆ బుక్స్ అన్నీ చదివి నాకు వినిపించాలి ఇప్పుడు. ఓకేనా? ఏంటి ఇది లైబ్రరీనా? ఎన్ని బుక్స్! నిజంగా ఎక్కడ చూడలేదు నేను ఇన్ని బుక్స్ ఉండటం. ఇంత పెద్ద లైబ్రరీ ఇక్కడ. వావ్! వద్దులేండి, మా వారికి ఇవన్నీ బుక్స్ చదివి వినిపించమని చెప్పారు, కానీ ఇవన్నీ ఆయన చదివితే చదివేస్తారు. నా మాట విని నా మాటని అస్సలు తీరు, కానీ వినే ఓపిక నాకు ఉండాలి కదా. వావ్! చూడండి, మీరు ఒక 10 బుక్స్ ఇచ్చేయండి, నేను చదివేస్తాను ఇక్కడ కూర్చొని మంచిగా. టేబుల్ అందరూ. హాయ్. ఒక విషయం ఏంటో చెప్పనా, ఏ లైబ్రరీలోకైనా ఎన్ని బుక్స్ ఉంటాయండి కామన్గా? మామూలుగా 50,000 చాలా ఎక్కువ కదా. 1,00,000 అమ్మో, ఊహించడమే కష్టం కదా. మరి ఇక్కడ ఈ లైబ్రరీలో ఎన్ని బుక్స్ ఉన్నాయనుకుంటున్నారు? 2,50,000 ఎబో బుక్స్ ఉన్నాయండి ఇక్కడ. మా వారికి అనవసరంగా చదివి వినిపించమని చెప్పాను, కానీ అన్ని బుక్స్, అన్ని రంగాలకి సంబంధించిన బుక్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. చూడండి, చక్కగా కూర్చొని ఎవరికి వాళ్ళు ఏ బుక్ కావాలంటే ఇలా డిస్కషన్స్ కూడా చేసుకుంటూ, చాలా ఇక్కడ చాలా ప్లేస్గా మంచిగా కూర్చొని, ఇన్ని బుక్స్ ఉన్నప్పుడు అసలు మనం ఈ బుక్ లేదు అని అనటానికి లేకుండా, ఏ బుక్ కావాలంటే వాళ్ళు, ఏ రంగంలో ఏ బుక్ కావాలంటే వాళ్ళు అది తీసుకొని మంచిగా ఇక్కడ డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి. వావ్! బిజినెస్ టెక్స్ట్ బుక్ తీసాను. ఫ్యూచర్లో నాకు బిజినెస్ చేయాలనే ఆలోచన ఉంది కాబట్టి ఈ బుక్ని ఇప్పుడు కాసేపు కూర్చొని చదివేద్దాం. మా 2 పిల్లలు ఉంటే ఇక్కడ చక్కగా నాకు ఎక్స్ప్లెనేషన్ చేసేవారు. ఇప్పుడైతే ఏమీ అర్థం అవ్వట్లేదు. ఆ రోజుల్లో నా చిన్నప్పుడైతే ఇలాంటి యూనివర్సిటీలో చదివితే నాకు ఇదంతా బాగా అర్థమై ఉండేది ఇప్పుడు చదివితే. కానీ ఇప్పుడు అర్థం అవ్వట్లేదు కాబట్టి ఈ బుక్ని మా పిల్లలకి ఇచ్చి వాళ్ళ చేత అన్నీ అర్థమయ్యేలా చెప్పించుకుంటాను. ప్రస్తుతానికి ఇక్కడి నుంచి స్టాప్ చేసి ఇంకేం ఉన్నాయో చూసేద్దాం. ఇక్కడ చక్కగా చదువుకుంటున్నారు. లైబ్రరీ అనగానే సైలెంట్గా ఉండాలి కదా, కానీ ఇక్కడ కొంతమందిని అడిగి ఇక్కడ ఎలా చదువుకుంటున్నారు, ఈ లైబ్రరీలో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటో అడిగి తెలుసుకుందామా? వీళ్ళని డిస్టర్బ్ చేసేద్దాం. హాయ్ హాయ్, ఆప్ కిధర్ సే హై? బిహార్. ఆప్ బిహార్, నేపాల్. వావ్, बिहार नेपाल నుండి వచ్చి इधर कैसा है आपको? बहुत सही है. वाह, इधर लाइब्रेरी में आप आराम से बैठ के या टाइम स्पेंड या कभी भी आके आराम से बैठ के पढ़ सकते. ओह, आप हॉस्टल में रहते हैं? बाहर से आते? आप तीनों बाहर से आते हैं? ओह, तो आपको ये लाइब्रेरी में हर बुक अवेलेबल होने हैं. वाह, ఇంకొంతమందితో మాట్లాడదాం. వావ్, మా వారు ఆల్రెడీ ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ని అడిగి తెలిసేసుకుంటున్నారనమాట. హాయ్, వైజాగ్. వా, వైజాగ్ ఎలా చదువుకుంటున్నారు? బాగా చదువుతున్నాను. ఎగ్జామ్స్ అవుతున్నాయి. ఎగ్జామ్స్ అవుతున్నాయి ఇప్పుడు.
వావ్, నేను కూడా ఇలాగే ఎగ్జామ్స్లో బాగా పట్టుబడి చదివింటే 10th క్లాసు మంచిగా పాస్ అయ్యేదాన్ని. 2 సార్లు ఫెయిల్డ్ అయ్యాను. యా సూపర్ రా మన వైజాగ్ అమ్మాయిలు. ఆల్ ది బెస్ట్. ఓ క్యూటీ అంటే పేరు నిజంగా క్యూట్గానే ఉంది. ఓ యా బాయ్.